తండ్రి పోలీసు, కొడుకు పోకిరి, కమిషనర్ కొడుకు రాధల కృష్ణుడు. ఏంటి ఏంటిది? ఈ తిరుగుడు ఏంటి? ఈ అమ్మాయిలేంటి? ఈ బార్లేంటి? చేతిలో గ్లాస్ ఏంటి? బావా ఇది మన పేపరు, పిండిలో దాచా. బావా ఫ్రూట్స్ వద్దా వద్దా? వసాయ్ బావ ఫ్రూట్స్ తిన్నారంట, తెలీదా నీకు? ఇంతకీ వాడెక్కడా? నాకు తెలీదు. హాయ్ మామ్. హలో ఇలా రా. నిన్న ఇట్రా. ఈ బట్టలేంటి? ఆ బొమ్మలేంటి? అసలు ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? ఏమైందిరా నీకు? అమ్మని అడుగు. లాస్ట్ వీక్ వాడిని ఏమన్నా రోడ్డు పైన కొడితే కమిషనర్ కొడుకు రౌడీ అని రాశారు. ఇప్పుడు ఏకంగా కమిషనర్ కొడుకు ప్లే బాయ్ అని రాశారు. వాట్ ఇస్ దిస్? చూడు ఇక్కడ. అమ్మని అడుగు. 5 ఏళ్ల నుంచి అదే డిగ్రీ చదువుతున్నావు. అసలు ఆ కాలేజ్ వదిలే ఉద్దేశం ఉందా లేదా నీకు? మీ అమ్మని అడగనా? యా. అసలు నీ సంగతి. వాడు చిరిగిపోయిన బట్టలు బొమ్మలు వేసుకుంటాడు. కాలేజీకి వెళ్ళాడు. అమ్మాయిలతో తిరుగుతాడు. బీర్లు తాగుతాడు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా? వీణ్ణి, నిన్ను, నన్ను దీన్ని బాగు చేయడం నా వల్ల కాదు. కాలరిగిందా? తప్పగా యూనివర్సిటీ నుండి సుబ్బారావునమ్మా. రావు గారు చెప్పండి. ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసారు. డాన్స్ బేబీ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను బావా. బావా ఐ లవ్ యు. నో. సర్లే. పిచ్చి బావా, తప్పు అనకూడదు. ఏంటమ్మా ఈ ఆనందం? నా పిచ్చి పియము ఈ సంవత్సరం కూడా నా రాధా బాబు ఫెయిల్. ఊరుకోండమ్మా, ఎవరైనా పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదేం బాలేదు. నీకు విషయమే తెలియదు. రా చెప్తా. రా ఒసైన బంగారు పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధా బాబుని పోలీసుని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బావ. అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా. మీరా? ఎందుకో తెలుసా? నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ ని చెయ్యను, పెద్ద సినిమా హీరోని చేస్తాను. సినిమా హీరోనా? అంటే ఓసే నా బండ పియ్యము, నీకొక సోఫా, దాని మీద ఇంత పెద్ద సీటు.